పని రానోనికి పని ఇస్తారు, రూపాయి ఎక్కువ తీసుకునేటోనికి పని ఇయ్యరు. అడ్డికి పావుషేరు చేస్తాడు, వానికైతే పని ఇస్తారు. వాడైతే పని ఇలా చేసి వెళ్ళిపోతాడు. అక్కడ 6 స్క్వేర్ వైర్ అవసరమే లేదు, కానీ వాడు సిక్స్ స్క్వేర్ వైర్ అయితే వేసిండు, వెళ్ళిపోయిండు. అక్కడ వచ్చేసి 12 dB పెట్టిండు. ఆ వైర్లు ఎటు పోతలేవు. తర్వాత కాలిపోయినాయి, మమ్మల్ని పిలిచిర్రు. మేమైతే పోయి 8 డబల్ డోర్ టీపీ అండ్ డీబీ అయితే చెప్పినాము. చెప్పి అక్కడ ఉన్న ఎంసీబీలు కానీ అవి ఇవి కానీ అన్నీ సెట్ చేసి మంచిగా నీట్గా అయితే కనెక్షన్ ఇచ్చినాము. డీబీ అలా వచ్చింది బ్రో, ఇలా వచ్చింది బ్రో అని కామెంట్ చేస్తారు, నాకైతే తెలుసు. సో అక్కడ ఉన్న వైర్లకి జాయింట్ అయితే చేసి అలా అయితే సెట్ చేసినాము. అక్కడ మా తప్పు అయితే అదొకటి ఉంది, డీబీ అయితే నీట్గా రాలేదని మాకు కూడా అర్థమైంది. సో మీరు కామెంట్ చేస్తారని నాకైతే తెలుసు. సో నన్నైతే క్షమించండి, ఎందుకంటే ఎవడో చేసిన పనిని మనం చేస్తున్నాం కదా. అడ్డికి పావుషేరుకు పని ఒప్పుకుంటారు, పని చేస్తారు. అక్కడ కస్టమర్ బాధపడతాడు, ఇక్కడ ఎవడైతే ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాడో వాడు కూడా బాధపడతాడు. సో ఇలా ఉన్నారు కస్టమర్లు, కొంతమంది ఎలక్ట్రీషియన్లు. పని పనిని బట్టి పైసలు తీసుకోవాలి, కానీ పైసల్ని బట్టి పనిని చెప్పకూడదు ఎప్పుడైనా. జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఒకడు 50,000 చేస్తా అంటాడు, ఒకడు ₹1,00,000 చేస్తా అంటాడు. ₹1,00,000 కెపాసిటీ ₹1,00,000 ఉంటుంది, 50,000 కెపాసిటీ 50,000 ఉంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో మామ, ఫాలో చేసుకో, లైక్ చేసుకో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఓకేనా? మళ్ళా ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా, వానికి షేర్ చేయండి మళ్ళీ.